వైసీపీ హయాంలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారంటూ ఇద్దరు పోలీసుల్ని సస్పెండ్ చేసినటువంటి ఉదంతం తాజా గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. అప్పట్లో పల్నాడులో కళంకిత సీఏల సస్పెన్షన్ వ్యవహారం అంటే ఇదేంటయ్యా అంటే అప్పట్లో ఏదైతే వీళ్ళు చెప్పినట్టు నడుచుకున్నారు వైసీపీ వాళ్ళు అని చెప్పి ఇద్దరు సీఐల్ని సస్పెండ్ చేశారు. పల్నాడులో జరిగిన వరుస హత్యలకు నాటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరు వెంకటరామరెడ్డిల పరోక్ష పాత్ర నుండి పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తే పల్నాడు ప్రాంతంలో పిన్నెల్లి సోదరులు గడిచిన 5 ఏళ్ల అరాచకాలకు దిగబడ్డారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజానికాన్ని సైతం భయభ్రాంతులకు గురి చేశారు. ఈ క్రమంలో అప్పట్లో జరిగిన హత్యలతో పాటు హత్యాయత్నాలు, దాడులు, లూటీల మీద కేసులు కూడా నమోదు కాలేదు. సంచలనం సృష్టించిన ఘటనల మీద కేసులు నమోదైనప్పటికీ ఎటువంటి దర్యాప్తు జరగలేదు. చంద్రయ్య, జల్లయ్య ఇలాంటి సంచలనం సృష్టించిన హత్య కేసులోనూ విచారణ తూతు మంత్రంగా సాగింది. ఈ నేపథ్యంలో నాటి చంద్రయ్య హత్యను పునర్విచారణ జరిపించాలంటూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే ఈ కేసుని సిఐడికి అప్పగించింది. జల్లయ్య హత్యతో పాటు పల్నాడు ప్రాంతంలో జరిగిన అనేక హత్యలు, హత్యాయత్నాలు, లూటీలు, దాడులకు సంబంధించిన ఘటనల మీద కూడా ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి న్యాయ విచారణ జరిపించాలని పల్నాడు ప్రాంత ప్రజలు కోరుతున్నటువంటి నేపథ్యంలో కేసు విచారణ తారుమారు చేసిన ఇద్దరు సీఐల్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. చాలా మంచి నిర్ణయం. అట్ ద సేమ్ టైం పోలీసులు ఆలోచించుకోవాలి. నేరస్తులకు అండగా ఉంటే, అంటే రాజకీయ నేరస్తులకు, అధికార పక్ష నేరస్తులకు అండగా ఉంటే అప్పుడు అండగా ఉన్నారని వాళ్ళని సస్పెండ్ చేశారు. ఇప్పుడు అండగా ఉంటున్న వాళ్ళు ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి, విధ్వంసం జరుగుతుంది, ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు, రాళ్ళు వేస్తున్నారు, ఇలాంటి ఇన్సిడెంట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకోవట్లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ రేపు పొద్దున్న సస్పెండ్ అవుతారు కదా. అప్పుడున్న 195 మంది అధికారులు వీళ్ళు ఆపేశారు, పక్కన పెట్టారు. రేపు వాళ్ళు వచ్చాక ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని తీసేస్తారు కదా. ఇది అంటే వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం మీరు పనిచేయాలా? ప్రజాస్వామ్యం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం మీకు ఆ పదవులు వచ్చినాయి. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం జీతం చచ్చినట్టు చెల్లించాలి. మెయిన్ స్ట్రీమ్ పొజిషన్లో ఉన్న ఇంకో పొజిషన్లో పదవే. కానీ ఇక్కడ రాజకీయ నాయకుల స్వార్థానికి బలి అవ్వాలా? జైళ్లలోకి వెళ్తున్న ఐపీఎస్లు, జైళ్లలోకి వెళ్తున్న పోలీసులు, కేసులు నమోదు చేయించుకున్న పోలీసులు, జీతాలు పోగొట్టుకుంటున్నటువంటి పోలీసులు అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇలాంటి స్వార్థాలకి, రాజకీయ స్వార్థాలకి మీరెందుకు బలి కావాలి అన్నది.